ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథ వివరణలో 4 సెషన్స్ని మనం ముగించుకొని 5వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. సెషన్ నంబర్ 5. 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఇది. మొత్తం 12 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని 5 ప్రధాన భాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో మొదటి ప్రధాన భాగము మొదటి 2 అధ్యాయాలు. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం. మొదటి ప్రధాన భాగాన్ని తిరిగి 4 ఉపభాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో ఒక 2 ఉపభాగాలను మనం పూర్తి చేసుకున్నాం. అది మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మొదటి ఉపభాగం. అదే మొదటి అధ్యాయంలో 12వ వచనం నుండి చివరి వచనమైన 18వ వచనం వరకు మరొక ఉపభాగం. ఇక ఇప్పుడు ఈ మొదటి ప్రధాన భాగములోని 3వ ఉపభాగంలోనికి ప్రవేశిద్దాం. మొదటి ప్రధాన భాగములోని 3వ ఉపభాగము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారు. అది 2వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనం వరకు. ఇది 3వ ఉపభాగం. పోతే ఈ 3వ ఉపభాగాన్ని జాగ్రత్తగా విందాం. ఈ 3వ ఉపభాగాన్ని తిరిగి 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. అర్థమవుతుంది కదూ? ఈ 3వ ఉపభాగాన్ని తిరిగి 2 భాగాలుగా డివైడ్ చేసుకుందాం. అలా చేసుకుంటే అందులోని మొదటి భాగం 1వ వచనము నుండి 11వ వచనం వరకు. 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఇప్పుడు వాక్య పఠనం చేసింది అదే. అంటే ఈ సెషన్లో ఈ మొదటి 11 వచనాలను మనము ధ్యానించబోతున్నాం అన్నమాట అని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందరికీ క్లారిటీ ఉంది కదా ఇప్పుడు? రైట్. మొదటి 2 అధ్యాయాలు కలిపితే గ్రంథములోని మొదటి ప్రధాన భాగం, ఆ 2 అధ్యాయాలు కలిపితే గ్రంథములోని మొదటి ప్రధాన భాగం అయితే దానిని 4 ఉపభాగాలుగా డివైడ్ చేసుకున్నాం. 2టిని పూర్తి చేసుకున్నాం గత రాత్రి వరకు. ఇప్పుడు 3వ ఉపభాగంలోనికి ప్రవేశిస్తున్నాం. అది 2వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు అయితే ఆ పెద్దగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ ఉపభాగాన్ని 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం మనము సులభంగా దీనిని ధ్యానించడానికి. ఇప్పుడు మొదటి భాగంలోనికి వెళ్తున్నాం. 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఈ మొదటి భాగంలోనికి వెళ్ళే ముందుగా సొలొమోను గారి గురించి నిన్న రాత్రి నేను మాట్లాడుతూ ఆయన తన జీవితంలో ఒక దశలో ఆత్మీయ కోణాన్ని పక్కన పెట్టి ఒక మానసిక కోణం లేదా తత్వ కోణం, ఫిలాసఫికల్ యాంగిల్, ఆ కోణములో జీవితాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేశాడు అని రాత్రి చెప్పాను. దైవిక ఆలోచనలకు తావు లేకుండా ఆలోచించే కోణం అది. ఆ కోణంలో ఆయన ఏం ఆలోచించాడు? ఈ జీవితానికి సంతోషం ఎలా వస్తుంది, ఈ జీవితానికి సంతృప్తి ఎలా వస్తుంది, ఎందులో నాకు సంతోషము దొరుకుతుంది, ఎందులో నాకు సంతృప్తి దొరుకుతుంది. ఆ సంతోషం కోసం, ఆ సంతృప్తి కోసం, అవి నేను కనుగొంటే ఈ జీవితానికి నాకు అర్థం దొరికినట్టే అనే ఆలోచనతో ఆయన ఒక ప్రకృతి సంబంధమైన మనిషిగా తన జీవిత చరిత్రలో ఒక దశలో ఆలోచించాడు. ఒక ఫిలాసఫర్గా అని చెప్పాను. అందుకోసం సూర్యుని క్రింద అంటే నిన్నటి దినాన ఏం చెప్పాను? ఈ లోకం.
ఈ లోకంలో మానవులు సంతోషం కోసం ఎవరెవరు ఏ ప్రయత్నాలు చేస్తుంటారో అన్నిటినీ గమనించిన తర్వాత ఆ ప్రయత్నాలు నేను కూడా చేసి చూస్తాను అని చాలా సీరియస్గా ఈ మిషన్ని స్టార్ట్ చేశాడు. దేన్ని స్టార్ట్ చేశాడు? మిషన్ అనే ఒక పదం వాడాను ఇప్పుడు. మిషన్ అంటే పని. నేను ఒక సీరియస్ మిషన్లో ఉన్నానండి అంటుంటాం అప్పుడప్పుడు. అంటే చాలా సీరియస్ పనిలో ఉన్నానండి. మేము ఒక 6 నెలల ఒక ప్రాజెక్ట్ చేపట్టామండి. ఒక సీరియస్ మిషన్గా దీన్ని తీసుకున్నాం. మిషన్ అంటే పని. మషీన్ అంటే యంత్రం. నేను మిషన్ గురించి మాట్లాడుతున్నా. అందుకే సొలొమోను గారిని హీ వాజ్ అ మ్యాన్ ఆన్ అ మిషన్ అని ఈరోజు మనము మాట్లాడుకోవచ్చు. ఆన్ ద స్క్రీన్ చూడండి, ఎవరు సొలొమోను గారు? హీ వాజ్ అ మ్యాన్ ఆన్ అ మిషన్. రైట్. ఏ మిషన్లో ఉన్నాడు ఆయన, ఏ పనిలో ఉన్నాడు అని అడిగితే ఈ జీవితానికి సంబంధించిన వాస్తవాలు, ప్రాథమిక వాస్తవాలను నేను తెలుసుకోవాలి అనే ప్రయత్నం. నిజానికి ప్రాథమిక జీవిత వాస్తవాలేంటో నేర్చుకోవడానికి దేవుడే ఆయనకు ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అది పక్కన పెట్టి సొంత ఆలోచనతో జీవితాన్ని అర్థం చేసుకుంటే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా నేను మానవ జీవితానికి సంబంధించిన ప్రాథమిక వాస్తవాలను, ఫండమెంటల్ రియాలిటీస్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్ ఆన్ ద స్క్రీన్. ఫండమెంటల్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్, జీవితపు ప్రాథమిక వాస్తవాలను తెలుసుకోవడానికి ఒక మిషన్, ఒక పని ప్రారంభించాడు. ఏమి తెలుసుకోవడానికి? జీవితపు ప్రాథమిక వాస్తవాలు, ఫండమెంటల్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. రైట్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఎంతో మానసిక సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఏ ప్రయాణం? మానసిక ప్రయాణం, నాట్ భౌతిక ప్రయాణం. ఆ మానసిక ఆలోచనలతో, ఆ మానసిక తత్వ ఆలోచనలతో కొన్ని సందర్భాలలో భౌతికంగా ఎన్నో ప్రయత్నాలు చేశాడు. మళ్ళీ తత్వ ఆలోచనలతో భౌతిక ప్రయత్నాలు. క్యాచ్ చేశారా పాయింట్? తత్వ ఆలోచనలతో భౌతిక ప్రయత్నాలు. ముందు ఆలోచన, తర్వాత ప్రయత్నం. ఇలా చేస్తే నాకు సంతోషం దొరుకుతుంది, సంతృప్తి దొరుకుతుంది అని ఆలోచించడం ఆలోచన, దాన్ని ప్రయత్నించడం భౌతిక ప్రయత్నం. మెంటల్ థాట్ లేదా మెంటల్ థింకింగ్ ఫిజికల్ అటెంప్ట్. మెంటల్ థింకింగ్ ఫిజికల్ లేదా బాడీలీ అటెంప్ట్. ఇది సొలొమోను గారి స్థితి. అవన్నీ తను అలా ప్రయత్నం చేయడం వలన, అలా ప్రయాణం చేయడం వలన నేను ఏం సాధించాను అని ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. చివరిగా అవన్నీ అయిపోయిన తర్వాత. రైట్. ఫిలాసఫీ అనే పదాన్ని నిన్న చెప్పాను. ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి ఫిలాసఫీ అంటే? డెఫినేషన్ ఏమని చూసాం? ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం. తత్వశాస్త్రం అన్నది సత్యం కొరకు అన్వేషణను అధ్యయనం చేయడం మరియు మన గురించి దాగి ఉన్న వాస్తవాలు మరియు సత్యాలను తెలుసుకున్నటకు చేసే ప్రయత్నం. ఫిలాసఫీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద సర్చ్ ఫర్ ద ట్రూత్ అండ్ ఈక్వల్లీ అన్ ఎఫర్ట్ టు నో ద హిడెన్ రియాలిటీస్ అండ్ ట్రూత్స్ అబౌట్ అవర్ సెల్వ్స్. ఇది రాత్రి చెప్పాను. ఈ ప్రయత్నమే సొలొమోను గారు చేశారు కనుక ఆయనను మనము ఫిలాసఫర్ అనొచ్చు అని చెప్పాను.
మామూలు ఫిలాసఫర్ కాదు. చరిత్రలో ఎవరూ చేయనన్ని ప్రయత్నాలు, చరిత్రలో ఎవరూ చేయనంతగా, ఎవరూ చేయనన్ని ఆలోచనలు ఈ జీవితం గురించి ఆయన చేశాడు కనుక చరిత్రలోనే ఆయన ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్ అని కూడా రాత్రి మాట్లాడుకున్నాం. రైట్. ఫిలాసఫీ అంటే ఒక నమ్మకం, ఫిలాసఫీ అంటే ఒక సిద్ధాంతం. డార్విన్ అని ఒక శాస్త్రవేత్త ఉండేవాడు, వినే ఉంటారు ఈయన గురించి. ఆయన తన పరిశోధనలో ఒక నిర్ధారణకు వచ్చాడు ఒకానొక కాలంలో, మనిషి కోతి నుండి వచ్చాడు అని. అది డార్విన్ ఫిలాసఫీ. డార్విన్ అలా ఆలోచించి, డార్విన్ కూడా మన గురించి ఆలోచించాడు, మానవుల గురించి ఆలోచించాడు. మానవులు ఎక్కడి నుంచి వచ్చారు, మానవులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది దాగి ఉన్న సత్యం. ఆ దాగి ఉన్న మర్మాన్ని, మరుగై ఉన్న ఆ సత్యాన్ని నేను బయటికి తీసుకొని రావాలన్న ఆలోచనలతో చరిత్రలో డార్విన్, చార్ల్స్ డార్విన్ అనేటువంటి ఒక ఆయన ప్రయత్నం చేసి, ఆలోచించి ఒక నమ్మకానికి, ఒక విశ్వాసానికి, ఒక నిర్ధారణకు, ఒక ముగింపుకు వచ్చాడు. అది డార్విన్ సిద్ధాంతం అయింది. డార్విన్ అనేది పేరు, అది డార్విన్ చెప్పాడు కనుక అది డార్విన్ సిద్ధాంతం అయింది. ఇంగ్లీష్లో కొన్ని పదాలకు ముందు లేదా వెనుక జతగా కొన్ని పదాలను యాడ్ చేస్తుంటారు. ఒక పదానికి ముందు ఏదైనా యాడ్ చేస్తే ప్రీఫిక్స్ అంటారు, ఒక పదానికి చివరిని యాడ్ చేస్తే సఫిక్స్ అంటారు. స్క్రీన్ మీద ఇప్పుడు మీకు ఒక సఫిక్స్ను చూపిస్తాను, దాని పేరు ఇజం. చూడండి ఏమిటది, ఇజం. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇజం అంటే అందులో ఒక భావం ఉంటుంది, ఒక బిలీఫ్, ఒక నమ్మకం, ఒక సిద్ధాంతం. ఇప్పుడు దీనికి ముందు డార్విన్ అనే పేరు తగిలించండి, ఏమైపోతుందో డార్వినిజం అయింది. అది చూయించు. డార్విన్ ప్లస్ ఇజం ఈక్వల్ టు డార్వినిజం. ఇప్పుడు నేనేదైనా చెప్పాను అనుకోండి సొంతంగా, వంశీయిజం, మీ పేరు పెడితే మీ ఇజం. ఇజం అనేటువంటి పదాన్ని పరిచయం చేయడానికే ఇది మీకు చూపించాను. డార్విన్ అనే పేరు అందరికీ బాగా పరిచయమైన పేరు కనుక, సుపరిచితమైన పేరు కనుక. డార్వినిజం, డార్విన్ ప్లస్ ఇజం అంటే డార్వినిజం. తెలుగులో డార్విన్ సిద్ధాంతం. ఏమైపోయింది, డార్వినిజం అంటే ఏమైపోయింది తెలుగులో డార్వినిజం. ఇది ఎందుకు చెప్పాను, ప్రసంగి గ్రంథం కోసం కాదు, ఇజం అనే ఒక పదాన్ని మీకు పరిచయం చేయడం కోసం. డార్విన్ అనేటువంటి ఒక మనిషిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే. అలా అలా అది డార్విన్ ఫిలాసఫీ. మనిషి కోతి నుండి వచ్చాడు అన్నది ఎవరి ఫిలాసఫీ, డార్విన్ ఫిలాసఫీ. అలా ప్రపంచంలో ఎన్నో ఫిలాసఫీస్. ఆయన కోతి నుండి వచ్చాడనంటే అది డార్విన్ ఫిలాసఫీ అయింది. ఇంకొక ఆయన పులి నుంచి వచ్చాడని అనుకోండి, ఆ మనిషి పేరు పెట్టి తగిలించారు ఇజం అని. చెప్పిన ఆయన పేరు టైగర్ అనుకోండి, ఇప్పుడు టైగరిజం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫిలాసఫీ మానవ జీవితం గురించి. అలా మనుషులు భూమి మీద రకరకాల ఫిలాసఫీస్ని పుట్టించేసుకున్నారు. అందులో ఇప్పుడు నేను చెప్పింది డార్విన్ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతాన్ని డార్విన్ వాదం అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, డార్విన్ వాదం, డార్విన్ సిద్ధాంతం లేదా డార్విన్ వాదం. అలా ఎన్నో వాదాలు ఉన్నాయి ఈ చరిత్రలో, ఈ ప్రపంచంలో. అందులో ఒక వాదాన్ని ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నా.
దీని పేరు అస్తిత్వవాదం. చెప్పండి, ఏం పేరు? అస్తిత్వవాదం. ఇంగ్లీష్లో దీనిని ఎగ్జిస్టెన్షియలిజం అని అంటారు. ఒక ఇజంని మీకు పరిచయం చేస్తున్నాను ఇప్పుడు. ఏమి ఇజం అది? ఎగ్జిస్టెన్షియలిజం. ఈ పదం మీకు కొత్తగా ఉండొచ్చు. ఈ కొత్త పదాన్ని పరిచయం చేయడం కోసం తెలిసిన డార్వినిజంని ఎగ్జాంపుల్గా ముందు పెట్టాను. ఏమి వాదం అది? అస్తిత్వవాదం, ఎగ్జిస్టెన్షియలిజం. రైట్. ఏమిటి ఎగ్జిస్టెన్షియలిజం అంటే? ఈ అస్తిత్వవాదం అంటే ఏమిటి అని ఆలోచిస్తే ఇందులో చాలా విషయాలు ఉంటాయి. అందులో ఒక్క ముఖ్యమైన పాయింట్ ఈ సందర్భానికి అవసరం కనుక బయటికి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాం. ఈ అస్తిత్వవాదాన్ని నమ్మేవాళ్ళు, ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఒక 100 ఏళ్ల కిందట యూరప్ ఖండంలో ఇది బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. సుమారు 20వ శతాబ్దపు తొలి అంకంలో యూరప్ ఖండంలో అనేక మందికి అంటుకున్న ఒక వాదం ఇది, ఎగ్జిస్టెన్షియలిజం. అందులో వాళ్ళు నమ్మేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మానవ జీవితానికి మానవుడే లీడర్. నా జీవితానికి నేనే బాస్, నా జీవితానికి నేనే కింగ్, నాకు పైన ఎవరు లీడర్లు లేరు, నాకు ఎలా ఇష్టమైతే నేను అలా బతికేస్తాను అంతే. నువ్వు ఇలానే బతకాలి, ఇలా బతకూడదని మానవునికి ఏ నియమాలు లేవు. భారతదేశంలో మనం ఎలా ఉండాలో భారత రాజ్యాంగం చెబుతుంది. కానీ భూమి మీద మనిషి ఎలా బతకాలి అనే ప్రశ్నకు ఇలానే బతకాలని చెప్పే బాస్ అంటూ ఎవ్వరు లేరు. ఇది ఈ సిద్ధాంతంలో ఒక ముఖ్యమైనటువంటి విషయం. మనకున్న నమ్మకం ఈరోజు మీకు, నాకు, మనందరికీ యజమాని ఎవరని మనకు విశ్వాసం? పైనున్న దేవుడు, సృష్టికర్త. జన్మనిచ్చింది ఆయనే, జీవితాన్ని ఇచ్చింది ఆయనే. ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకకూడదని మనకు నిర్దేశించేది కూడా ఆ యజమానే అనేదే కదా మనందరి నమ్మకం. పుట్టించిన వాడే మనకు యజమాని అనే విశ్వాసం మనది. కానీ ఈ సిద్ధాంతంలో, ఈ నమ్మకంలో, ఈ వాదంలో ఉన్న వారి ఆలోచనలు అవి కావు. మానవులకు పైగా ఒక దేవుడున్నాడు, ఆ దేవుడు చెప్పినట్టుగా భూమి మీద మనం బ్రతకాలి అనేదంతా కూడా ట్రాష్. ఇదంతా లేదు. మనకు మనమే లీడర్లు, మనకు మనమే బాసులం, మనకిష్టం వచ్చినట్టుగా బతకొచ్చు. మనకిష్టం వచ్చినట్టుగా బతికితే మంచి ఫలితాలు రావచ్చు, చెడు ఫలితాలు రావచ్చు. మంచి ఫలితం వచ్చినా నేనే కారణం, చెడు ఫలితం వచ్చినా నేనే కారణం, అది తర్వాత సంగతి. కానీ నాకంటూ నా జీవితానికి ఎవరు యజమానులు అస్సలు లేరు అని చెప్పే సిద్ధాంతమే అస్తిత్వవాదం, ఎగ్జిస్టెన్షియలిజం. విషయం ఏంటంటే, ఈ పేరు మనం వినలేదేమో కానీ, ఈ పదం మనం ఇంతవరకు చూడలేదేమో కానీ, మనలో కూడా ఈ సిద్ధాంత లక్షణాలు పుష్కలంగా ఉంటాయి మన జీవితంలో. ఎలానో చెప్పనా? మనం అనేక సందర్భాలలో మన గురించి మనం చెప్పే మాట నా ఇష్టం అంటాం. విచ్చలవిడిగా తిరిగేవాడిని ఎందుకు అలా తిరుగుతావు అడిగితే నా ఇష్టం అంటాడు. పెద్ద పెద్ద పట్టణాలలో ఒక భయంకరమైన సంస్కృతి ఈరోజు విచ్చలవిడిగా కనబడుతుంటుంది. దాని పేరు పబ్ కల్చర్. ఏమి కల్చర్? పబ్ కల్చర్. ఇంగ్లీష్లో, తెలుగులో తర్జుమా చేస్తే గబ్బు కల్చర్. నాకు తెలిసిన ట్రాన్స్లేషన్ అదే. ఏముంటుంది అక్కడ?
తినడం, తాగడం, ఎగరడం, తినడం, తాగడం, ఎగరడం. చిన్న చిన్ని పల్లెటూర్ల నుంచి, చిన్ని చిన్ని ప్రాంతాల నుంచి చేతి పట్టుకొని పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించిన తర్వాత యువత ఎప్పుడు చూడనంత జీతాలు వేలకు వేలు వచ్చేసరికి ఆ వేలకు వేల జీతాలను ఏం చేయాలో తెలియక ఇంటికి ఫోన్ చేసి డాడీ నీకెంత పంపాలి, అమ్మ నీకెంత పంపాలని అడిగితే వీళ్ళు భారీ డైలాగులు కొట్టారు. ఏమని? నీ సొమ్ముతో బతికే అవసరం మాకు లేదురా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అన్నారు. అక్కడి నుంచి వాళ్ళు లైసెన్స్ ఫుల్గా దొరికేసరికి నాన్ సెన్స్ ఎక్కువ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళే సమాజానికి న్యూసెన్స్. ఎందుకంటే వీళ్ళు కోల్పోయారు కామన్ సెన్స్ కనుక. వేలకు వేలు వచ్చేటువంటి జీతాలతో ఏమి చేయాలో తెలియక భయంకరమైన దురలవాట్లకు ఈరోజు యువత అలవాటైపోయిందన్న సంగతి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పెద్దాయన జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి ఒక యవనస్తుడితో ఇలా చెప్పాడు. ఎందుకు నాయన జీవితాన్ని పాడు చేసుకుంటావు, సరిగ్గా బతకొచ్చు కదా అంటే ఆ యవనస్తుడు అంటున్నాడు ఈ పెద్ద ఆయనతో, ఎయిడ్స్ వచ్చేంత వరకు తిరుగుతాను, వస్తే కిరోసిన్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోతాను, నీకేంటి నొప్పి అన్నాడు. ఏమన్నాడు? ఎయిడ్స్ వచ్చేంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కిరోసిన్ వేసుకొని కాల్చుకొని చచ్చిపోతాను, నీకేంటి నొప్పి? ఇది పరిస్థితి. ఈ సమాజంలోని ఈ పరిస్థితి మనకు తెలియంది కాదు, చదువుతున్నదే వింటున్నదే మనం ఎరిగిన వాస్తవాలే. అలాంటి మాటలు ఎన్ని మనం వినట్లేదు. ఎందుకు ఇలా బతుకుతున్నావు అన్న ప్రశ్నకు వాళ్ళు ఇచ్చే సమాధానం నా ఇష్టం. ఎందుకు నీ ఇష్టం? ఇది నా జీవితం. ఎవడి మోచేతి నీరు నేను తాగట్లేదు. మన డైలాగులు చెప్తున్నా. ఎవడి మోచేతి నీళ్ళు తాగట్లేదు నేను. నా సొమ్ము, నా కష్టం. తాగుతాను, తింటాను, ఎగురుతాను. నువ్వెవడు అడగడానికి? ఎవడు నన్ను అడగాల్సిన అవసరం లేదు. తిరగడంలో ఒకడిది నా ఇష్టం, తినడములో ఒకడిది నా ఇష్టం, తాగడములో ఒకడిది నా ఇష్టం. మన జీవితంలో మనం ఏమి చేసినా అది కరెక్టే, ఏది చేసినా అది న్యాయమే, ఏది చేసినా అది ధర్మమే. నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం అనే పదాలు మనం వింటూ అంటూ బతుకుతున్నామే సమాజంలో. దాని పేరే అస్తిత్వవాదం. మనకు పేరొక్కటే తెలియదు, తీరంతదే. ఏంటి? మనకు తెలియంది పేరే, తీరు మాత్రం అదే. నిన్న ఆదివారం మందిరానికి ఎందుకు రాలేదు అని అడిగాడు సేవకుడు. రాలేదండి. అదే ఎందుకు రాలేదు? కుదరలేదండి. ఎందుకు కుదరలేదు? అయ్యగారు నా ఇష్టం అండి. తల్లిదండ్రులు చెప్తున్నారు పిల్లలకి, బైబిల్ చదువుకో నాయన. నాకు ఇంట్రెస్ట్ లేదు మమ్మీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఫోర్స్ చేయకు నన్ను. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ఏంటి రోజు ఏమంటారు దాన్ని? నస. నాకు ఇష్టమైతే చేసుకుంటా, లేదంటే లేదు. నీకు అంత ఇష్టమైతే నువ్వు చేసుకో. పిల్లల నుంచి, యవనస్తుల నుంచి, పెద్దల నుంచి అందరి జీవితాలలో ఈ సిద్ధాంతం కనపడుతోంది. గమనించమంటున్నాను నేను. ఒకడు అన్నాడట లూకాసు వార్త 12వ అధ్యాయంలో, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, సంతోషించు, నేను సంపాదించా నీకోసం. 12వ అధ్యాయం లూకాసు వార్త 17వ వచనం. అప్పుడు అతడు
నా పంట సమకూర్చుకున్నట్టుగా నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి. ఆ కట్టించిన పదం గుర్తుపెట్టుకోండి. అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. అంటే ఎవరిది ఇదంతా? నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి. అందుకే నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు. ఈ పదం అండర్లైన్ చేద్దాం. సుఖించు, తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఏం చేయాలనుకుంటున్నాడు? సుఖించాలనుకుంటున్నాడు. జీవితంలో ఈ జీవితంలో ఈ మనిషికి ఉన్న నమ్మకం ఏంటి? సుఖించాలి, సుఖించాలి. సుఖం 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 సుఖం. అసలు సుఖించడమే జీవితానికి అర్థం. సుఖాలు అనుభవించాలి. ప్లెజర్స్ అంటాం ఇంగ్లీష్లో. సుఖాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ప్లెజర్. సుఖములోనే సంతోషం ఉంది. అది వీడి వాదం, అది వీడి ఫిలాసఫీ. సంతోషం ఎక్కడ దొరుకుతుంది? సుఖములో. బైబిల్లో మీరు ఎప్పుడైనా ఎపికూరియులు అనే పదం విన్నారా? ఎపికూరియులు విన్నట్టు కానీ, చూసినట్టు కానీ, చదివినట్టు కానీ అసలు ఉందా ఈ పదం? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. 18వ వచనం. ఎపికూరీయులలోను స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. పౌలు గారు. అతనితో అంటే ఎవరు? పౌలు గారు. ఎపికూరీయులలోను స్తోయికులు. ఇంతకీ ఎపికూరీయులు స్తోయికులు ఎవరు? జ్ఞానులుగా పిలువబడిన వారు ఆ రోజుల్లో. అక్కడే ఉందిగా, జ్ఞానులు, లోకజ్ఞానులు, తత్వజ్ఞానులు, ఫిలాసఫర్స్. గ్రీసు దేశస్థులలో జ్ఞానులు. కింద ఫుట్ నోట్లు ఇచ్చాడు. గ్రీకులలోని తెగలు. స్తోయికులు అదొక తెగ, ఎపికూరీయులు అదొక తెగ. ఈ సందర్భంగా ఎపికూరీయుల గురించి ఒక మాట చెబుతాను. ఎపికూరీయులకు ఒక సిద్ధాంతం ఉంది. అది ఎపికూరీయుల వాదం. ఇంగ్లీష్లో దీనిని ఎపిక్యూరియనిజం అంటారు. చూడండి స్క్రీన్ మీద. ఎపిక్యూరియనిజం అదొక ఇజం. ఎపిక్యూరియనిజం ఎపికూరియుల సిద్ధాంతం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అడిగితే, డార్విన్ నుండి డార్వినిజం వచ్చింది. ఎపిక్యూరస్ అనే మనిషి నుండి ఎపిక్యూరియనిజం అనేది వచ్చింది. చూపిస్తావు పేరు? ఎపిక్యూరస్ అదొక పేరు, ఒక ఆయన పేరు అది. ఆయన ఒక ఫిలాసఫర్. క్రీస్తు పూర్వము చరిత్రలో ఉన్నటువంటి ఒక ఫిలాసఫర్. డార్విన్ నుండి డార్వినిజం వస్తే ఎపిక్యూరస్ నుండి ఎపిక్యూరియనిజం అనేది ఒకటి వచ్చింది. చూపిస్తాం మళ్ళీ. ఎపిక్యూరియనిజం వాళ్ళ గురించే అపోస్తలుల కార్యంలో మనకు కనబడేది. ఎపికూరియులు చూపించినాను. వీళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, వీళ్ళకున్నటువంటి జీవిత ఫిలాసఫీ ఏంటంటే, మనిషి సంతోషంగా బతకాలంటే ఆ మనిషి ఎంత వీలైతే అంత సుఖానికి అలవాటు పడాలి. అది ఎపికూరీల సిద్ధాంతం. సుఖానికి అలవాటు పడాలి. ఎంత వీలైతే అంత సుఖించాలి. సుఖమే సంతోషానికి మూలం. Pleasure is the source of happiness in man's life. On the screen చూడండి. ఈ సిద్ధాంతంలో
ఏం కనపడుతుంది? సుఖమే జీవితంలో ఆనందానికి మూలం. ప్లెజర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. అది ఎపిక్యూరియనిజం. మనిషి కోతి నుండి వచ్చాడు, డార్వినిజం. సుఖమే జీవితంలో ఆనందానికి మూలం. ప్లెజర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్. రైట్. ఈ ప్రపంచంలో ఉండే ఒక వాదం అది. ఎపిక్యూరస్ అనేటువంటి మనిషి ద్వారా ఈ సిద్ధాంతం పుట్టుకొచ్చింది కనుక అది ఎపిక్యూరియనిజం అయింది. విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, ఆ పేరు మనకు తెలియకపోవచ్చు, ఆ భావాలతో బతికే వాళ్ళు అన్ని తరాలలో ఉన్నారు ప్రపంచమంతా. అలాంటి భావాలలో ఉన్నవాడే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో కనపడుతున్నాడు. నా ప్రాణమా సుఖించు, సంతోషించు. సుఖములో ఉంది నీకు సంతోషం, ప్రాణమా సంతోషించు. సంతోషములో నవ్వు ఉంటుంది. నువ్వు నవ్వాలంటే సంతోషించాలి, సంతోషించాలంటే సుఖించాలి. దీని పేరు సుఖవాదం. ఏమిటి? సుఖవాదం. అదొకటి ఉంది. ఇంగ్లీష్లో దీనిని హెడనిజం అంటారు. చూడండి, హెడనిజం. దీనిని హీడనిజం అని కూడా పలుకుతారు. రెండు ప్రొనౌన్సియేషన్స్. హెడనిజం లేదా హీడనిజం. తెలుగులో దీని పేరు ఏమిటి? సుఖవాదం. శుక్రవారం కాదు, సుఖవాదం. ఈ వాదం ఒకటి ఉందా? ఉంది. ఇదొక ఫిలాసఫీ. ఇందాక చెప్పాను ఎగ్జిస్టెన్షియలిజం అని, అదొక ఫిలాసఫీ, అస్తిత్వవాదం. మనిషి ఎన్ని పుట్టించేసాడు చూడండి. లూకాసు వార్త 12లో ఒక మనిషి సుఖించు, సుఖించు, సుఖించు అని తన ప్రాణంతో చెబుతున్నాడనంటే, సుఖించు సంతోషించు, సుఖించు సంతోషించు అని చెబుతున్నాడనంటే ఈ మనిషి ఏ వాదములో ఉన్నట్టు? సుఖవాదంలో ఉన్నట్టు. సుఖవాదంలో ఉన్నవాడిని దేవుడు అన్నాడు, నువ్వు వెర్రోడిరా అన్నాడు. చూడండి లూకాసు వార్త 12లో. అయితే దేవుడు వెర్రివాడా అన్నాడా, వెర్రీ గుడ్ అన్నాడా? వెర్రివాడా, పిచ్చోడివిరా నువ్వు, సుఖాన్ని నమ్ముకొని బతుకుతున్న పిచ్చోడివి నీవు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అనుకుంటున్నారేమో. ఎందుకు చెప్తున్నానంటే, ప్రసంగి గ్రంథములో మన అయ్యగారు ఉన్నారు కదా, ఎవరు? సొలొమోన్ అయ్యగారు. ఆయన జీవితంలో సంతోషం అంటే ఇక్కడ దొరుకుతుందేమో. మానవులు ఈ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కదా భూమి మీద. మనుషులు సూర్యుని క్రింద ఈ భూమి మీద, ఈ లోకంలో ఈ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కదా. నేను కూడా ఒకసారి ట్రై చేసి నిజంగా అక్కడ ట్రూ హ్యాపీనెస్ ఉందో లేదో చెక్ చేద్దాం అని స్టార్ట్ చేశాడు. అదే 2వ అధ్యాయం. రండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటుని. లూకాసు వార్త 12లో ప్రాణంతో చెప్పుకున్నాడు ఆ మనిషి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో హృదయంతో చెప్పుకుంటున్నాడు ఈ మనిషి. ఇద్దరి వాదం ఒకటే. ఏంటి? సంతోషపడు ప్రాణమా, ఓ ప్రాణమా సంతోషపడు. నా హృదయానికి సంతోషం దొరకాలి, నా హృదయానికి సంతోషం కావాలి. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. నా మనసుకు నేను సంతోషాన్ని ఇవ్వాలనుకున్నాడు.
నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలును అనుభవించి చూడుమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అంటే చెప్పుకొని ట్రై కూడా చేశాను. రిజల్ట్ ఏంటి? అదియు వ్యర్థ ప్రయత్నమాయను. ట్రై చేశాను, అది వ్యర్థం అని అర్థమైపోయింది. సుఖం ఉంది. వ్యర్థం అంటే ఏమని చెప్పాను ప్రసంగి గ్రంథంలో? వ్యర్థం అంటే అర్థం ఏంటి? తాత్కాలికమైనది. ఎంత తాత్కాలికమైనది? ఆవిరంత తాత్కాలికమైనది, ఊపిరంత తాత్కాలికమైనది, శ్వాసంత తాత్కాలికమైనది. సుఖం దొరకలేదని చెప్పలా ఆయన, సంతోషం దొరకలేదని చెప్పలా. సంతోషమైతే దొరికింది, అది క్షణమాత్రం ఉండి వెళ్ళిపోయింది. క్షణమాత్రపు సంతోషం. అడుగుదాం ఆయన్ని, ఎక్కడ ట్రై చేశారు సార్ మీరు? ఇంతకు మీరు ఏ అటెంప్ట్ చేశారు సుఖించడానికి? ఏ ప్రయత్నం చేశారు సంతోషించడానికి? అంటే కింద చెప్తున్నాడు, నవ్వుతో, అంటే నవ్వు కోసం ఎదికాడు. నీవు వెర్రిదానమనియు సంతోషముతో నీ చేత కలుగునదేమనియు నేను అంటిని. అంటే అయిపోయిన తర్వాత, అన్ని అటెంప్ట్లు అయిపోయిన తర్వాత అప్పుడు నవ్వుతున్నాడట. నవ్వుతో అన్నాడు. ఏమని? నవ్వు ఇంతకు నువ్వు వెర్రిదానివి. లోకములో దొరికే నవ్వు క్షణమాత్రం. సూర్యుని క్రింద భూమి మీద లోకములో దొరికే సంతోషం క్షణమాత్రం. అందుకే నువ్వు ఒక పిచ్చిదానివి. సంతోషమా, భూమి మీద దొరికే సంతోషమా? సంతోషంతో మాట్లాడుతున్నాడు. సంతోషమా, నన్ను సంతోషముతో నువ్వు తృప్తిపరచలేకపోతున్నావు. చూడండి ఏం చేస్తున్నాడు. 3వ వచనం, నా మనసు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా, జ్ఞానం ఎక్కడికి పోలేదు. అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో. మేలు అంటే ఇక్కడ సంతోషం, సంతృప్తి. మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందునని, మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతునని నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. పైన రిజల్ట్ చెప్పాడు, కింద విషయం చెప్తున్నాడు. నేను ప్రయత్నం చేశాను, అది వ్యర్థమైపోయింది అని పైన చెప్పి, ఏం ప్రయత్నం చేశాడో, ఎలా ప్రయత్నం చేశాడో కింద చెప్తున్నాడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో ఈ స్ట్రక్చర్ కనబడుతుంటుంది. ఆన్సర్ ముందు చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ కింద ఇస్తుంటాడు. సంతోషముతో నా హృదయాన్ని నింపుకోవాలని ఈ లోకంలో నేను ప్రయత్నం చేశాను, కానీ అది కూడా వ్యర్థమైపోయిందని ఆన్సర్ చెప్పాడు ఫస్ట్. ఏం ప్రయత్నం చేశారు సార్ అంటే ఇప్పుడు కింద చెప్తున్నాడు. ఏం ప్రయత్నం చేశారని ఆయన అడిగితే ఆయన అంటున్న మాట, ద్రాక్షారసము చేత. ద్రాక్షారసం అంటే ఇక్కడ మందు. మందు అంటే మద్యపానం. మద్యపానం అంటే మధ్యలో అలవాటైన పానం, అందుకే దాని పేరు మద్యపానం. మందుబాబులను అడుగుదాం, మీరు మందెందుకు తాగుతారని. వాళ్ళు అంటారు అన్నీ మర్చిపోవడానికి. అది వాళ్ళు చెప్పే మాట. మర్చిపోయావంటే కిక్కు దిగిన తర్వాత మర్చిపోయాను, కిక్కు దిగిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చాయి అన్నీ. ఎంతసేపు మర్చిపోయావు? కొద్దిసేపు. ఎక్కినంత వరకు మర్చిపోయాను, దిగిన తర్వాత మళ్ళీ అన్నీ గుర్తొచ్చాయి. గుర్తొచ్చాయి కనుక ఏం చేస్తావు? మళ్ళీ వేస్తాను అంతే. మందుబాబుల దగ్గర దొరికే సమాధానాలు ఇవి. తాగుడుకు అలవాటు పడిన వారిని ఒకసారి చూడండి, బానిసలైన వారిని ఆలోచించండి ఒకసారి. ప్రాణం పోయేంత వరకు తాగుతారు.
మందులో సుఖముందన్నది వాళ్ళ వాదం. దీని పేరు మందుబాబుల వాదం. సొలొమోను గారు ఆ ప్రయత్నం చేశాడు. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకొందు ననియు మతిహీనత యొక్క సంగతంతయు గ్రహింతునని నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. ఈరోజు ఈ మందుకు, ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గమనించండి. అవి లేకపోతే ఉండలేని ఒక భయంకరమైన బానిసత్వపు బతుకు. ఇప్పుడు ఒక మాట నేను అడుగుతున్నాను, చెప్పండి. అన్నీ మరిచిపోయి సంతోషంగా ఉండడానికే నేను మందు తీసుకుంటున్నాను అంటాడు మందు బాబు. మరి నువ్వు సంతోషంగా ఉన్నావంటే అడగండి ఎవరినైనా. అన్నీ మరిచిపోయి సంతోషంగా ఉండడానికే నేను మందు తాగుతున్నాను అన్న మనిషి సంతోషంగా ఉండి చావద్దు. ఎక్కడ లేని బాధలని మనకే చెప్తాడు. మళ్ళీ నాకు ఆ కష్టాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా నువ్వు మందు ఎందుకు కొడుతున్నావు మరి అంటే మందు నీ బాధకు మందు కాదన్నమాట, ఔషధం కాదు. 2 మందులు చెప్పాను ఇప్పుడు. ఏ బాధలు పోవాలని, ఏ బాధలు మర్చిపోవాలని మందుకు అలవాటు పడ్డావో ఆ మందు నీ జీవితానికి మందే కాదు, అంటే మెడిసినే కాదు. నువ్వు కోరుకుంటున్న సంతోషాన్ని ఈ మందు నీకు ఇవ్వలేకపోతున్నప్పుడు దాన్ని ఎందుకు తాగాలి? దాన్ని ఎందుకు తాగాలి? అందులో సుఖం ఉందనా? పోని సుఖం ఉంది, ఎంతసేపు ఉంది? కొద్దిసేపు. సంతోషం ఉందా? ఉంది, ఎంతసేపు ఉంది? కొద్దిసేపు. దాని పేరే ప్రసంగి గ్రంథంలో హెబెల్ అన్నాడు. ఏమన్నాడు? హెబెల్ అంటే ఏమని చెప్పాను? వ్యర్థం అని తెలుగులో రాశాడు. ఒరిజినల్గా దాని మీనింగ్ ఆవిరి, శ్వాస. ఆవిరి వంటి ఆయుష్ కలిగిన సుఖ విలాసాలు ఇవి. భూమి మీద మనిషికి సుఖం లేదా, సంతోషం లేదంటే ఉంది, కానీ ఆ సుఖ సంతోషాల ఆయుష్ ఎంత అని అడుగుతున్నాను. ఆయుష్ ఆవిరి, ఆవిరి. ఆవిరి వంటి ఆయుష్. 3 వచనాలు. ఆ 3 వచనాలలో మందు చేత తన జీవితాన్ని సంతోషముతో నింపుకోవాలనుకున్నాడు ఈ ఫిలాసఫర్. తర్వాత తెలిసింది ఇది వ్యర్థ ప్రయాస, ఇది లేదు, ఇది కాదు. ఆయన కళ్ళు తెరుచుకున్నాడు. కళ్ళు మూసుకొని పోయి బతికేటోళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచమంతా. అమ్మేటోడు, మందును అమ్మేవాడు మందు షాపు ముందు బోర్డు పెట్టి చెప్తున్నాడు, మందు షాపు ముందు తాగకూడదు. అబ్బా, ఎంత నీతి సూత్రం అది! ఏంటి? మందు షాపు ముందు తాగకూడదు. మరి ఏం చేయాలి సార్? వెనక్కి తాగి చావు. అది పాయింట్ అక్కడ. ముందు తాగితే ఏమవుతుంది? వెనకలున్నోడు రాలేడు. నువ్వు అడ్డం మా షాప్కి, నువ్వు వెనక్కి వెళ్తే ఇంకొకడు కొత్తోడు జాయిన్ అవుతాడు ఒక అరగంటలో నీ దగ్గర. ఆర్టీసీ బస్సు మీద రాస్తున్నాడు, మందు తాగి డ్రైవింగ్ చేయకూడదు. అది ఇప్పుడు ప్రాబ్లం. మందు తాగకూడదు కాదు, తాగి డ్రైవింగ్ చేయకూడదు, అంతే. తాగొద్దు కాదు, తాగి డ్రైవింగ్ చేయొద్దు. భలేగున్నాయబ్బా లోకంలో ఈ సూత్రాలన్నీ. కొంతమందికి ధూమపానం, కొంతమందికి మద్యపానం. మత్తుకు అలవాటు పడిన మానవుడు 60, 70, 80 ఏళ్ళు బతకాల్సిన మనిషి 30, 40కే చచ్చిపోతున్నాడు, గోతికి వెళ్ళిపోతున్నాడు.
ఎవడు నేర్పించాడు అలవాట్లు? ఎవడో నేర్పించాడు. నేర్పించినోడు ఇది తాగమని, ఇది చూడమని, ఇది రుచి చూడమని మనకెవరైతే చెబుతారో వాళ్ళు కాల్చేది ఒక మనిషి బతికున్నప్పుడే. మనిషి చచ్చిపోయిన తర్వాత శవాన్ని కాలుస్తారు నలుగురు వచ్చి. మనిషి బతుకున్నప్పుడే సిగరెట్ ఇచ్చి, మందు బాటిల్ ఇచ్చి కాల్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. చచ్చిపోయిన తర్వాత కాలిస్తే ప్రాబ్లం లేదు, బతికున్నప్పుడు కాలుస్తున్న దుర్మార్గులు వీళ్ళు. వాళ్ళ మనకు స్నేహితులు? లేనిపోని దురలవాట్లను అలవాటు చేసేవాడు మనకు స్నేహితుడా? పాడు చేసేవాడు స్నేహితుడా? ఒక ఇంటి యజమాని మందుకు అలవాటు పడి, పానానికి అలవాటు పడే, మద్యపానమైనది ఏదైనా బానిసైపోయి రోడ్డు మీద పడి, లేదా బానిసైపోయి ఇంకొక 10-20 ఏళ్ళు బతకాల్సిన మనిషి ముందే చచ్చిపోతే ఆయన మీద ఆధారపడిన భార్య సంగతి ఏమిటి? ఆయన మీద ఆధారపడిన పిల్లల సంగతి ఏమిటి? కుటుంబీకుల సంగతి ఏంటి? అంటే మందుకు అలవాటు పడిన మనిషి తనను తాను కాల్చుకుంటున్నాడు, తన కుటుంబాన్ని కూల్చుకుంటున్నాడు. రెండు జరుగుతున్నాయి. తనను కాల్చుకుంటున్నాడు, కుటుంబాన్ని కూల్చుకుంటున్నాడు. మందుకు అలవాటు పడిన మనిషి యొక్క దుర్భర జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలియంది కాదు. గౌరవం ఉండదు, ఎవ్వరూ గౌరవించరు. తాగినోడు సక్క ఉంటాడా? 10 మంది మీద దుమ్మెత్తి పోస్తాడు, కనబడినోళ్ళని తిడుతాడు, రాళ్ళేస్తాడు, తూలుతాడు, ఊగుతాడు. అది బురదన, కాలువ, గడ్డ ఏముండదు, పడిపోవడమే, దొరలడమే. అందుకే దీని పేరు దుర్భర జీవితం. ఇక్కడ జోక్ ఏంటంటే అమ్మినోడికి డబ్బులు వస్తున్నాయి, తాగినోడికి జబ్బులు వస్తున్నాయి. ఇది సత్యం. అమ్మినోడికి డబ్బులు, తాగినోడికి జబ్బులు. తాగుడు మంచిది కాదని ఎవడని చెబితే చెప్పినోడు చెడ్డోడు. ఇదంతా ఒక నష్టమైతే ఆ భయంకరమైన జీవితంలో ఉండే చచ్చిపోతే మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభును చూడకుండానే, ఎరుగకుండానే చచ్చిపోయి పరలోకంలో శాశ్వత కాల జీవితం, ఈ భూమి మీద మనకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి చేరుకోలేక చచ్చిపోవడం అనేది ఇంకెంత భయంకరమైన జీవితం ఆలోచించండి ఒకసారి. కొంతమంది ఇక బతకము అని తెలిసిన తర్వాత అప్పుడు కళ్ళు తెరుచుకుంటుంటారు. ఇక పోతావని డాక్టర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, నా తలకాయ తాకట్టు పెట్టైనా నేను మీకు ఫీజు కడతాను, నా ప్రాణాన్ని కాపాడండి అని డాక్టర్లకు చెప్తారు. తలకాయ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏంది? మొన్నేమో తాళిబొట్టు తాకట్టు పెట్టి తాగాడు. తాళిబొట్టు తాకట్టు పెట్టి తాగిన మనిషి ఇప్పుడు తలకాయ తాకట్టు పెట్టి నన్ను కాపాడమంటున్నాడు. ఎంత మీనింగ్లెస్ లైఫ్ ఇది, ఎంత అర్థము లేని జీవితం. ప్రాణం మీదికి వస్తే కానీ ప్రాణం విలువే తెలియట్లేదా? ప్రాణం మీదికి వస్తే కానీ ప్రాణం విలువ తెలియట్లేదా? ఒకవేళ ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఏ పాఠమైతే అర్థమైందో అది ప్రాణం మీదికి రాకముందే ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు విని కళ్ళు తెరుచుకుంటే, ముందే తెలుసుంటే బతకాల్సినంత కాలం బతికేవాడు. చావును ముందే కొని తెచ్చుకునే ఒక అజ్ఞాన జీవితం ఈ పిచ్చి త్రాగుడు జీవితం, పిచ్చి సుఖ జీవితం. కొన్ని సంవత్సరాల కిందట ఈ పాట మనం విడుదల చేశాం. ఈ సందర్భంగా అవసరం కనుక పాఠమే పాట రూపంలో వస్తుంది. స్క్రీన్ మీద చూడండి ఒకసారి. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే
తెలియదు కదా. త్రాగుడుకు బానిసై అర్ధాంతరంగా కన్నుమూసి తనకు మాత్రమే గాక తన కుటుంబానికి కూడా అన్యాయం చేసి నష్టపోయిన ఒక బలహీనుడి గాథ ఇది. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే తెలియదే. దేహం విడిచే కాలం వస్తే జీవితమేంతో తెలియునే. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే తెలియదే. దేహం విడిచే కాలం వస్తే జీవితమేంటో తెలియునే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే. కొద్ది కాలమైనా జీవితముండేదే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే. కొద్ది కాలమైనా జీవితముండేదే. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే తెలియదే. దేహం విడిచే కాలం వస్తే జీవితమేంటో తెలియునే. ధూమపానము చేసిన గాని మద్యమునే సేవించిన గాని మట్టిలోనికే త్వరగా నీవు చేరిపోదువే. మధ్యలో వచ్చిన ఈ అలవాట్లే మత్తులోనికే నిన్ను దింపి కాటిగూటికే త్వరగా నిన్ను పంపివేయునే. ఎవ్వరు నేర్పిన అలవాటో బ్రతికున్నప్పుడే నిన్ను కాల్చిరే. బుగ్గి పాలు నిన్ను చేసేలా నీ ఇంటిని కాస్త కూల్చివేసిరే. నమ్ముకున్న నీ వారందరినీ ఒక్కసారిగా విడిచిపోయావే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే. కొద్ది కాలమైనా జీవితముండేదే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే. కొద్ది కాలమైనా జీవితముండేదే.
కన్నవారే నాన్నానిన కట్టుకున్నవారొద్దని చెప్పిన కాటు వేసే మందు కోసం తప్పించిపోతీవే. ఊరిలోన ఉన్న వారిపై ఉన్న పాటునే దాడులు చేసి హద్దు అదుపు ఏదీ లేక దూషిస్తీవే. ఎవ్వరు చెప్పిన వినకుండా వీధులలోన కేకలు వేసి స్వాధీనములో ఉండలేక ఊగిపోతూ తూలిపోతివే. తెలివి లేక నీ జీవితాన్ని దారిలోని కోల్పోతివే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే, కొద్ది కాలమైనా జీవితం ఉండేదే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే, కొద్ది కాలమైనా జీవితం ఉండేదే. తాగుడుకు బానిసైన ఒక వ్యక్తి ఉన్న ఇంటిలో దుఃఖం ఉంటుంది, శ్రమ ఉంటుంది, చింత ఉంటుంది, జగడములు ఉంటాయి, హేతు లేని గాయములు. అలా పోతాడు, అలా పడిపోతాడు. మనిషి కాస్త పశువు అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ నేను అడుగుతున్నాను, మీకు కుటుంబాలు లేవా? మీకు భార్య లేదా? పిల్లలు లేరా? తల్లి లేదా? చెల్లి లేదా? మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళందరినీ మర్చిపోయారా మీరు? ఒకరిని కట్టుకొని మీరు అన్యాయం చేశారు, ఇద్దరిని కని వారికి ద్రోహం చేశారు. మంచి మాటలే ఎన్నో విన్న, మంచి కోసమే అందరూ చెప్పిన మందు కోసమే ముందుకు వెళ్ళి వినకపోతివే. అమ్మినోడికే డబ్బులు రాగా త్రాగినోడికే జబ్బులు వస్తే చూసి కూడా కళ్ళతో నీవు ఎరుగకుంటివే. ఎవ్వరు ఇచ్చిన ఆయుష్షో అని ఆలోచించక మోసపోతివే. దేవుడిచ్చిన జీవితాన్ని నీకు నీవే కాల్చుకుంటివే. ప్రాణం పెట్టిన యేసుదేవుని చేరకుండని వెళ్ళిపోతివే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే, కొద్ది కాలమైనా జీవితం ఉండేదే. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే, కొద్ది కాలమైనా జీవితం ఉండేదే. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే తెలియదే. దేహం విడిచే కాలం వస్తే జీవితమేంటో తెలియుని. ప్రాణం మీదికి వస్తే గాని ప్రాణం విలువే తెలియదే. దేహం విడిచే కాలం వస్తే జీవితమేంటో తెలియుని. ముందే తెలిసుంటే ప్రాణం నిలిచేదే, కొద్ది కాలమైనా జీవితం ఉండేదే. 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 ఈ పాట
త్రాగుబోతులందరికీ అంకితం. మళ్ళీ ఎవరికి అంకితం చేయాలి? ఇది వాళ్ళకే. సుఖంగా రోజు వినొచ్చు, సంతోషంగా రోజు వినొచ్చు. తాగేటోడు నేను తప్పు చేస్తున్నాను అంటాడా? నా రీజన్స్ నాకున్నాయి అంటాడు, నా కారణాలు నాకున్నాయి అంటాడు. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చూడ్డానికి ఇంకొక ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఈ పాట విన్న తర్వాత ఆ మాట చూద్దాం. ఇప్పుడు సామెతల గ్రంథము 14వ అధ్యాయం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. 12. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. ఈ తాగుబోతులందరూ మాది సరైన మార్గమే అని అనుకుంటారు. అయితే అది తుదకు మరణమునకు త్రోవ తీయును. వీళ్ళకి సెట్ అయిందో లేదో మీరు చెప్పాలి. ఇప్పుడు ఈ వచనం కరెక్ట్ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇంకా కొందరు ఉంటారండోయ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనే భ్రమలో ఉంటారు, పైకి నవ్వుతూ ఉంటారు. చూసారా? పైకి నవ్వుతూ ఉంటారు, లోనంతా బాధే. కింది వచనం చూడండి ఒకసారి. 13వ వచనం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము చివరకు, తుదకు అంటే చివరకు, సంతోషము తుదకు వ్యసనమగును అంటే బాధగా మారిపోతుంది. నవ్వుతాడు, బాగానే ఉంటాడు, నవ్వుతాడు, బాగానే ఉంటాడు, నవ్వుతూనే కనపడతాడు మనిషి, లోనంతా దుఃఖమే. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకములో దొరికే సుఖ సంతోషాలు తాత్కాలికమైనవి. అందుకే ఇవి క్షణిక ఆనందాన్ని ఇచ్చేవి. మూమెంటరీ హ్యాపీనెస్ అంటారు దీన్ని. మోమెంటరీ హ్యాపీనెస్, ఒక్క మూమెంట్ అంతే. క్షణమాత్రం ఉండే సంతోషాలు, క్షణమాత్రం ఉండే ఆనందాలు, క్షణమాత్రం ఉండే సుఖాలు. క్షణమని ఎందుకంటున్నాం? ఊపిరి, ఆయుష్ క్షణమే. సూర్యుని క్రింద మనుషులు సంతోషం కొరకు చేసే ఈ ప్రయత్నాలన్నీ క్షణమాత్రము ఫలితాలనిచ్చే ప్రయత్నాలు. అది ఈ గ్రంథంలో గ్రంథకర్త చెబుతున్నాడు, ఇది వ్యర్థమని. లేదు ఇక్కడ, శాశ్వత సంతోషం ఇక్కడ లేదు. అందులో ప్రత్యేకించి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం చూసినది, మద్యపానములో ఆనందము దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తే అది కూడా విఫలయత్నమైంది, అది కూడా వ్యర్థమైంది, ఇది వ్యర్థ ప్రయాస అని ఈ గ్రంథకర్తకు అర్థమై, సూర్యుని క్రింద ఆనందం లేదు, సూర్యుని పైనే ఉంది వ్యర్థ. క్షణమని ఎందుకంటున్నాం? ఊపిరి, ఆయుష్ క్షణమే. సూర్యుని క్రింద మనుషులు సంతోషం కొరకు చేసే ఈ ప్రయత్నాలన్నీ క్షణమాత్రము ఫలితాలనిచ్చే ప్రయత్నాలు. అది ఈ గ్రంథంలో గ్రంథకర్త చెబుతున్నాడు, ఇది వ్యర్థమని. లేదు ఇక్కడ, శాశ్వత సంతోషం ఇక్కడ లేదు. అందులో ప్రత్యేకించి ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం చూసినది, మద్యపానములో ఆనందము దొరుకుతుందేమోనని ప్రయత్నం చేస్తే అది కూడా విఫలయత్నమైంది,
అది కూడా వ్యర్థమైంది, ఇది వ్యర్థ ప్రయాస అని ఈ గ్రంథకర్తకు అర్థమై సూర్యుని క్రింద ఇక్కడ ఆనందం లేదు, సూర్యుని పైనే ఉంది. అక్కడ దేవుడున్నాడు పరలోకంలో. ఆ దేవుని దగ్గరే నిజమైన సంతోషం, శాశ్వత సంతోషం ఉంటుంది. ఈ తప్పెవరు చేయొద్దు అని చెబుతున్న సందేశమే 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మనం చూస్తున్నది. ఎంతమందికి అర్థమైందంటారు ఆ 3 వచనాలు? వెరీ గుడ్. వాస్తవాలు నేర్చుకుంటున్న మనం తెలియని వారికి కూడా తెలియచేయడం మన కర్తవ్యం. నెక్స్ట్ సెషన్లో దీన్ని కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ 2వ రోజు పగటి వేళ మొదటి సెషన్ అనగా మార్నింగ్ సెషన్లో మీరు చేస్తున్న సహాయంను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నేర్చుకుంటున్న ఏ మాట కూడా, ఏ సంగతి కూడా, ఏ సత్యము కూడా మా హృదయంలో నుండి సాతాను దొంగలించకుండా కాపాడుకొని అసలైన సంతోషం మీ దగ్గరుంది. ఈ భూమి మీద చేసే మానవ ప్రయత్నాలన్నీ కూడా తాత్కాలిక ఫలితాల కోసమే అని మా కళ్ళ ముందు ఈ గ్రంథము ద్వారా అద్భుత రీతిలో మీరు పరుస్తున్నందుకు, నేర్పిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. మరెన్నో సంగతులు నేర్చుకున్నట్టుకు మా ప్రయాణాన్ని మరింత బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.